హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సోమనాథ్. ఈరోజు మనం పైథాన్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఏం లేదు, ఫీచర్స్ ఫస్ట్ వన్ సింపుల్ అంటారనమాట. సింపుల్ అని ఎందుకన్నా అంటే సింపుల్గా ఏదైనా మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నాం అంటే దానివల్ల బేసిక్స్ మనం మ్యాథ్స్ నేర్చేస్తాం. అలాగే ఇందులోని అసలు పైథాన్ ఫీచర్ ఎందుకు సింపుల్ ఫస్ట్ పాయింట్ అలా అంటే ఇది ఈజీ టు అంటే మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. సి ప్లస్ ప్లస్ జావా లాంటి సింటాక్స్ కంటే ఈ సింటాక్స్ అనేది సింపుల్గా ఉంటుంది. ఒకటి అర్థం చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఓపెన్ సోర్స్ అని అంటారు కదా, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అంటారు. దేనికంటే మనం ఏదైనా వెబ్సైట్ అనేది ఏదైనా సరే యాప్ అనేది మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలన్నా సరే కొన్నిటికి అమౌంట్ పే చేయాలి. అలా కాకుండా ఓపెన్ సోర్స్ అనమాట. మనం వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఎలాంటి కోడ్ అనేది కూడా లెంత్ కోడ్ కంప్రెస్ చేసి సాఫ్ట్వేర్గా చేయడం చేస్తుంది. ఇంకా థర్డ్ వన్ లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ అంటుంది. లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ అంటే ఏం లేదు, ఇది లార్జ్ స్టాండ్ ఫార్మ్స్ అనమాట. ఫస్ట్ వన్ మాడ్యూల్ అంటారు, సెకండ్ వన్ ప్యాకేజ్ అంటారు. మాడ్యూల్స్ అనేది ఎట్లా ఫైల్స్ అంటారు కదా, ఫైల్స్ అని ఇట్లా మాడ్యూల్ అంటారు. అలాగే ఫైల్ అని చెప్పాము, దాన్ని మాడ్యూల్ అంటారు. అలాగే ఫైల్స్ అన్నింటిలో కలిపి దాన్ని ఫోల్డర్ అంటారు. ఆ ఫోల్డర్ ప్యాకేజ్ అంటారు. ఓకేనా. ఫోర్త్ వన్ వచ్చి డైనమిక్. డైనమిక్ అంటే ఎట్లేదు స్టాటికల్లీ లాంగ్వేజ్ టైప్ అనమాట. ఎలాగంటే సి ప్లస్ ప్లస్ జావా పైథాన్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటిని కూడా స్టాటికల్ అంటారు. ఇది ఎందుకన్నా ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే ఏం లేదు, మనం ఏదైనా వెబ్సైట్లో మనం కోడ్ అనేది చేసినప్పుడు రన్ చేసినప్పుడు ఎగ్జిక్యూషన్ టైం తీసుకుని దాన్ని డైనమిక్ అంటారు. ఇంకా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఈ కోడ్ని ఏ మెషిన్ అయినా సరే ఫస్ట్ నేను ల్యాప్టాప్ వాడుతున్నా, ఈ ల్యాప్టాప్లోనే ఇది ఒక మెషిన్ కాబట్టి ఇందులో రన్ అవుతుంది. అయితే పైథాన్ దాన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటారు. ఇంకా హై లెవెల్ అండ్ లాంగ్ అంటే హై లెవెల్ అన్నారు కదా, హై లెవెల్ అంటే ఏం లేదు. ఈ ఫర్ సపోజ్ మనం అర్థం చేసుకునే భాష అసలు అర్థం చేసుకుని ఫస్ట్, అలాగే దీన్ని మిషన్ అర్థం చేసుకుందాం హై లెవెల్ ఎగ్జిస్టెన్స్ బుక్ అంటారు. ఎగ్జిస్టెన్స్ బుక్ అంటే ఏం లేదు, పైథాన్లోనే ఏదైనా ఏ కోడ్ ఫర్ సపోజ్ సి అనుకుంటే సి లాంగ్వేజ్ కోడ్ని మన పైథాన్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టెన్స్ బుక్ కోడ్ రన్ అవుతుంది. అలాగే ఇంపెడెన్సిబుల్ ఉంటుంది. అది దేనికంటే ఈ పైథాన్ కోడ్ తీసుకెళ్ళి వేరే దాంట్లో రన్ అవుతుంది. పైథాన్ ఫ్యాకల్టీ అంట దాని స్ట్రెంత్ అంటే ఇది ఎక్కడికి నిలిచి ఉండిపోతే అక్కడ ఉంటే ఫర్ సపోజ్ మన ఈ కంట్రీలో ఉన్న వాళ్ళు మనుషులు కొందరు వేరే కంట్రీకి వెళ్ళాలంటే కొన్ని ఉన్నాయి ప్రోగ్రామ్స్, అవి ఆటలతో ఉన్నప్పుడు కోడ్ బయట కోడ్తో రన్ అవ్వాలి. అలాగే పైథాన్ అవుతుంది స్ట్రెచబుల్ అనమాట. అందులో ఏ కోడ్లోకి వెళ్ళినా సరే పైథాన్ అనేది రన్ అవుద్ది. ఓకేనా. రాబిస్టిక్ అంటే రాబిస్ట్ అంటే ఏం లేదు, మనం పెద్ద కోడ్ రాసేస్తాం. పెద్ద కోడ్ అయితే లాట్ ఆఫ్ స్పేస్ అని తెలుసుకుంటాం. ఆ స్పేస్ నుంచి మన మెమరీ వేస్ట్ కదా, ఈ రబిస్ట్ వచ్చేస్తుంది. ఆ వేస్టేజ్ నుండి తీసి పారేస్తున్నాం. పైథాన్ అనేది ఎంత పెద్ద కోడ్ రాసేస్తాం, అందులో గ్యాప్స్ అన్ని కలిపి తీసేసి షార్ట్ కట్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అంటారు. ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఏం లేదు, లైక్ మీకు ఎలా చెప్పాలి, ఇట్ సపోర్ట్ ఆబ్జెక్టివ్ అనమాట. లైక్ క్లాసెస్ దిస్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ యాజ్ టు ది లైక్ సపోర్ట్ ఆఫ్ టు ది అంటే ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ అనమాట. ఇవన్నీ ఫ్యూచర్స్, ఇవే ఫీచర్స్ అని లేవు, ఇవి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇవి ప్రస్తుతం మనకు కావాల్సిన ఫీచర్స్ ఇవే. ఇవి నేర్చుకుంటే మనం మ్యాక్సిమం అవగాహన వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ ఇదే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.